సైకలాజికల్‌గా మనకి కొన్ని థాట్స్ ఏమో వెంటనే వచ్చి అప్పుడే వెళ్ళిపోతాయి. కానీ ఇంకొన్ని థాట్స్ ఏమో చాలా సేపు సస్టైన్ అయితే అండ్ మళ్ళీ మనం వర్క్‌లో పడిన తర్వాతకి మళ్ళీ కొంచెం సేపయినాక మళ్ళీ లూప్‌లో అవి తిరుగుతుంటాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఆ థాట్‌కి పవర్ ఇయ్యడం. అంటే మెయిన్‌గా ఆ థాటొచ్చినప్పుడు ఈ థాట్ రావద్దు అని గట్టిగా అనుకోవడం. ఇలా జెయ్యడం వల్ల ఆ థాట్ అనేది ఒక్కసారొచ్చి ఆగిపోకుండా మనం దానికి పవర్ ఇచ్చి మళ్ళీ రిపీట్ జేయడంతోని అది పెరిగి పెద్దగయి మళ్ళీ వస్తుంది. ఇంకోటేంటి అంటే మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే మనం ఏదైతే వద్దు అనుకుంటామో అదే మళ్ళీ రిపీట్ జేస్తుంది. ఆ థాట్స్ మళ్ళీ రిపీట్ కాగూడదు అంటే మనం సైంటిఫికల్‌గా మెటాకాగ్నిజేషన్ ప్రాక్టీస్ జేయాలి. అది ఏంటి అంటే నెక్స్ట్ టైమ్ మనకేదైనా థాట్ వచ్చినప్పుడు ఆ థాట్‌ని మళ్ళీ రిపీట్ జేయకుండా జస్ట్ ఒక థర్డ్ పర్సన్ లాగా ఆ థాట్‌ని అబ్జర్వ్ జేయాలి. అంటే ఓకే. మన బ్రెయిన్‌లో ఒక నెగెటివ్ థాట్ వస్తుందా? ఆ థాట్‌ని జస్ట్ అబ్జర్వ్ జేయి. అది రైటో అనకు, రాంగో అనకు. జస్ట్ అబ్జర్వ్ జేయడం వల్ల కొంచెం సేపయిన తర్వాతకి అదే వెళ్ళిపోతది. ఇలా మళ్ళీ గూడా రిపీట్ అవ్వచ్చు. మళ్ళీ దానికొక సొల్యూషన్ ఇవ్వడము ఆర్ మళ్ళీ దాని గురించి ఆలోచించడము. జస్ట్ థాట్ ఏం జరుగుతుందో థాట్‌ని అబ్జర్వ్ జేయడం వల్ల మనకొచ్చే థాట్స్ అయితే కంప్లీట్‌గా ఎరేజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాడీ పార్ట్‌లో ఏదో ఒక విషయంకి ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అయితున్నారనుకో. దాని గురించి మీరు చూసినప్పుడో ఆర్ దాన్ని మీరు అద్దంలో జూసినప్పుడు ఒక థాట్ రావచ్చు. థాట్ వచ్చినప్పుడు జస్ట్ దానికి ఒక కంక్లూజన్‌కి రాకండి. అంటే నేను ఇదే అని రాకండి, రైట్ అని రాకండి, రాంగ్ అని రాకండి. ఏదో ఒకటి దానికి యాడ్ జేయకుండా జస్ట్ థాట్ ఏమొస్తుందో థాట్‌ని అబ్జర్వ్ జేయండి. అలానే అబ్జర్వ్ జేయండి. అంటే థాట్‌కి ఏ పవర్ ఇవ్వకండి, ఏ సొల్యూషన్ ఇవ్వకండి. జస్ట్ థాట్‌ని అబ్జర్వ్ జేయండి అంతే. ఎలా వస్తుందో అలా. కొంచెం సేపయినాక దానంతటికదే అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వేరే దానికి షిఫ్ట్ అయితది. ఇలా మెల్లగా ప్రాక్టీస్ జేయండి.